ఢిల్లీ దాడి కేసులో కొత్త అప్డేట్స్ వచ్చాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొత్త నిజాలు బయటపడుతున్నాయి. పేలుడు జరిపిన ఉమర్ మొహమ్మద్ దగ్గర వైట్ కలర్ హుండాయ్ కార్ తో పాటు రెడ్ కలర్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ కూడా ఉందని కనిపెట్టారు. ఆ కార్ కోసం పెద్ద ఎత్తున గాలింపు మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ఆ కార్ గురించి ఎవరికైనా తెలిస్తే చెప్పమని. అలా అనౌన్స్ చేసిన గంటల్లోనే కార్ హర్యానాలోని కండావలి విలేజ్ దగ్గర దొరికింది. ఇవే ఆ కార్ విజువల్స్. పోలీసులు వెళ్లి ఆ కార్ లోపల చెక్ చేయగా వెనుక సీట్ లో ఒక అతను నిద్రపోతూ కనిపించాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కార్ ని తీసుకుని వెళ్లారు. ఈ కార్ దొరికిన తర్వాత పోలీసులకి మళ్ళీ ఇంకొక విషయం తెలిసింది. వీళ్ళ గ్రూప్ దగ్గర ఇంకొక కారు ఉందని. దాని పేరు మారుతి సుజుకి బ్రిజా. ఆ కార్ అల్ఫాలా మెడికల్ కాలేజ్ లో పార్క్ చేసి ఉంది. దాన్ని కూడా సీజ్ చేశారు. మళ్ళీ పోలీసులకి ఏమని తెలిసిందంటే వీళ్ళ దగ్గర మొత్తం దాదాపు 32 కార్స్ ఉన్నాయని. హుండాయ్ i20, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి బ్రెజా వీటితో పాటు మొత్తం 32 కార్స్ ఉన్నాయని తేలింది. వీటిలో ఏ ఒక్కటి కూడా కొత్త కార్ కాదు. అన్ని థర్డ్, ఫోర్త్ లేదా ఫిఫ్త్ హ్యాండ్ కార్సే. పోలీసులు ట్రేస్ చేసినా దొరకని విధంగా యూజ్డ్ కార్స్ కొని పెట్టుకున్నారు. 32 కార్స్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఊహించుకోండి, ఒక కార్ బ్లాస్ట్ అయితేనే 13 మంది చనిపోయారు. 32 కార్స్ అంటే ఎంత మంది ప్రాణాలు పోతాయో. వీళ్ళ గ్రూప్ లో మొత్తం 8 మంది ఉన్నారు. బాంబులు పేల్చడానికి ఢిల్లీలోని చాలా లొకేషన్స్ ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. వాటిలో రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. ఇద్దరిద్దరుగా విడిపోయి తమ దగ్గర ఉన్న కార్స్ లోపల బాంబ్స్ పెట్టుకుని ఢిల్లీలోని సెలెక్టెడ్ లొకేషన్స్ లో పేలుద్దామనుకున్నారు. వీళ్ళ దగ్గర గన్స్ కూడా దొరికాయి. అంటే 26/11 ముంబై కల్పుల తరహాలో గన్స్ తీసుకుని వెళ్లి కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపుదామనుకున్నారు. గ్రూప్ కి ఇద్దరు గనుక ఒకరేమో ఆత్మాహుతి దాడి చేస్తే ఇంకొకరేమో గన్ తో ఇష్టం వచ్చినట్టు కాల్చుదామనుకున్నారు. మీ అందరికీ తెలుసు ముంబైలో 26/11 ఎలా జరిగిందో. 2008 లో నవంబర్ లో 26న 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని కరాచీ నుంచి సముద్రం ద్వారా ఒక షిప్ లో ఇండియాకి బయలుదేరారు. దారిలో ఇండియాకి చెందిన చేపలు పట్టే షిప్ ని హైజాక్ చేసి షిప్ లో ఉన్న వాళ్ళని చంపి ఆ షిప్ ని ఉగ్రవాదులు నడుపుకొని ముంబై సముద్రం తీరం ద్వారా సిటీలోకి ఎంటర్ అయ్యారు. ఆ 10 మంది ఉగ్రవాదులు 4 రోజుల పాటు సిటీలో కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపారు. ఆ కాల్పుల్లో దాదాపు 175 మంది చనిపోయారు. 300 మందికి గాయాలు అయ్యాయి. అదే తరహాలో ఢిల్లీలో కూడా చేద్దామనుకున్నారు. అందుకోసం డిసెంబర్ 6th డేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అది బాబ్రీ మసీద్ ని కూల్చిన రోజు. దానికి రివెంజ్ గా అదే రోజు ఢిల్లీ అంతా దాడులు చేయాలనుకున్నారు. ఒకవేళ దాడులు గాని జరుగుంటే ముంబై 26/11 లాగా ఢిల్లీ 6/12 అయ్యేది. అలా జరగనివ్వకుండా పోలీసులు ఆపగలిగారు. అందరినీ దాదాపు అరెస్ట్ చేశారు. ఒక్కడు మాత్రం మిస్ అయ్యాడు. తన గ్రూప్ మెంబర్స్ ని అరెస్ట్ చేశారన్న భయంతో ఉమర్ మొహమ్మద్ తన దగ్గర మిగిలి ఉన్న బాంబ్ మెటీరియల్ ని కారులో లోడ్ చేసుకుని ఢిల్లీకి వెళ్లాడు. హర్యానా నుంచి ఢిల్లీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు టోల్ గేట్ దగ్గర తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోని గాని బాగా అబ్జర్వ్ చేస్తే కార్ బోనెట్ కి ఫ్రేమ్ కి మధ్య గ్యాప్ ఉంది. అంటే బాంబ్ మెటీరియల్ ని కార్ బోనెట్ లో కూడా పెట్టాడు. అందుకే బోనెట్ కి ఫ్రేమ్ కి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ని బ్లాక్ స్టిక్కర్ తో కవర్ చేశాడు. కారు కొన్నప్పుడు ఫోటో గాని చూస్తే ఆ గ్యాప్ లేదు. అంటే బాంబ్ మెటీరియల్ ని డిక్కీతో పాటు బోనెట్ లో కూడా పెట్టుకుని వెళ్లాడు. బాంబ్ ని బోనెట్ లో పెట్టుకుంటే పేలినప్పుడు డ్యామేజ్ అనేది బయట వ్యక్తులకి ఎక్కువగా ఉంటుంది. అదే కార్ లోపల పెట్టుకుంటే పేలుడు అనేది కార్ ఫ్రేమ్ ని దాటుకుని బయటకు వచ్చేసరికి ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో ఏం చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉందనే ఐడియా కూడా వీళ్ళకి ఉంది. యాక్చువల్ గా మొదట వీళ్ళ గ్రూప్ 2025 రిపబ్లిక్ డే ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ముజమ్మిల్ ఫోన్ ని చెక్ చేస్తే ఆ విషయం తెలిసింది. జనవరి మంత్ లో ముజమ్మిల్ ఉమర్ కలిసి రెడ్ ఫోర్ట్ ని రక్కీ చేశారు. 10 రోజుల పాటు రెడ్ ఫోర్ట్ దగ్గర ఎలా బాంబ్ పేల్చాలి అనే దాని గురించి ప్లాన్ చేశారు. ముజమ్మిల్ ఫోన్ టవర్ లొకేషన్ జనవరి నెలది చెక్ చేయగా పోలీసులకి ఆ విషయం తెలిసింది. కానీ రిపబ్లిక్ డే అప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇద్దరు ఉగ్రవాదులు తమ ప్లాన్ ని విరమించుకున్నారు. మళ్ళీ మంచి టైం కోసం ఎదురు చూశారు. అందుకే బాబ్రీ మసీదుని కూల్చిన రోజైన డిసెంబర్ 6th ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 32 లొకేషన్స్ లో బాంబు పేలుంటే ఇండియా అంతా ఎలా ఉండేదో. ముజమ్మిల్ అనే అతను అయితే 2022లో పాకిస్తానీ హ్యాండ్లర్స్ ని కలవడానికి టర్కీ కూడా వెళ్లాడు. అప్పుడే పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ముజమ్మిల్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆత్మాహుతి స్క్వాడ్ ని ఎలా తయారు చేయాలి, బాంబ్స్ ని ఎలా తయారు చేయాలి, ప్లాన్ ఎలా తయారు చేయాలి అనే విషయాలన్నిటినీ పాకిస్తాన్ హ్యాండ్లర్స్ నుంచి తెలుసుకున్నాడు. బాంబ్స్ ని తయారు చేయడానికి ఉపయోగించే 2900 కేజీల రా మెటీరియల్ ని సేకరించడానికి వీళ్ళకి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది.
పట్టింది. ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయంలో ఉపయోగించే ఎన్పీకే ఫెర్టిలైజర్ ని 2000 కేజీలు సేకరించారు. బాంబ్స్ ని ఈ ఫెర్టిలైజర్ నుంచే తయారు చేస్తారు. మన తెలుగు స్టేట్స్ లో ఎన్పీకే ఫెర్టిలైజర్ ని 20-20 అని లేదా 26-26 అని పిలుస్తారు. ఫెర్టిలైజర్ అంతా ఒక షాప్ లోనే కొంటే అనుమానం వస్తుందని ఒక్కొక్క షాప్ దగ్గర కొంత కొనుక్కున్నారు. టైం కూడా ఎక్కువే తీసుకున్నారు. ఈ మెటీరియల్ అంతా కొనడానికి డబ్బులు కావాలి కదా. డబ్బుల కోసం ముజమ్మిల్, అదిల్, ఉమర్, షాహీన్ వీళ్ళు నలుగురు కాశ్మీర్ వెళ్లి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 20 లక్షల రూపాయలు సేకరించారు. ఆ క్రౌడ్ ఫండింగ్ లో వీళ్ళకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఉంటుంది. ఇప్పుడు నవ్వొచ్చే విషయం ఏంటంటే ఎన్పీకే ఫెర్టిలైజర్ ని గవర్నమెంట్ సబ్సిడీ కింద రైతులకి ఇస్తుంది. 50 కేజీల బస్తా మీద 800 నుంచి 1000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది. చూడండి, ట్యాక్స్ పేయర్స్ ద్వారా వచ్చే సబ్సిడీని తీసుకుని అదే ట్యాక్స్ పేయర్స్ ని చంపాలనుకున్నారు. పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసే వ్యక్తుల నుంచి బాంబ్స్ ని తయారు చేసే వ్యక్తులుగా మారారు. వాళ్ళు చేసే డాక్టర్ ప్రొఫెషనే వాళ్ళకి ప్రొటెక్షన్ గా మారింది. డాక్టర్సే కదా వీళ్ళెందుకు హాని చేస్తారు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుని ఉండుంటారు. వాళ్ళు చేసే ప్రొఫెషన్ వల్లే ఇన్ని కార్యకలాపాలు చేస్తున్నా ఎవ్వరికి అనుమానం రాలేదు. యాక్సిడెంట్ జరగడానికి 10 సెకండ్ల ముందు పేలుడు జరిగిన లొకేషన్ లో విజువల్ ఇది. చూడండి, పేలుడు జరగడానికి ముందు ఎన్ని వెహికల్స్, ఎంతమంది జనం ఉన్నారో. పాపం అందరూ అమాయక ప్రజలు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం పని చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు ఆ క్షణం ఎవడో వచ్చి బాంబు పేలుస్తాడని, వాళ్ళు చనిపోతారని. వెహికల్స్ అన్ని ఆటోలు, ఈ రిక్షాలే ఉన్నాయి. అందుకే ఉగ్రవాది ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ I-20 కారులో పేలుడు పదార్థాలు ఎక్కువగా లేకపోవడం వల్ల డ్యామేజ్ తక్కువగా అయ్యింది గాని, లేకపోయి ఉంటే వీళ్ళ గ్రూప్ మొత్తం గాని వచ్చి ఉండుంటే డ్యామేజ్ ఇంకోలా ఉండేది. ఉమర్ మొహమ్మద్ ఢిల్లీలోకి ఎంటర్ అయిన తర్వాత ముందు ఓల్డ్ ఢిల్లీలో ఉన్న మసీదు దగ్గరికి వెళ్ళాడు. మసీదు లోపలికి వెళ్లి దాదాపు 10 నిమిషాల పాటు ఉన్నాడు. లోపలికి వెళ్లి నమాజ్ చేసుకుని వచ్చాడా లేదా అక్కడ ఎవరినైనా కలిసి వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ మొత్తం మాడ్యూల్లో అల్ఫాలా మెడికల్ కాలేజ్ ప్రమేయం ఎంత ఉందనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇతని పేరు నిసర్ ఉల్ హసన్. ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయని ఒకసారి ఇతన్ని కాశ్మీర్ హాస్పిటల్లో డిస్మిస్ చేశారు. అయినప్పటికీ అల్ఫాలా మెడికల్ కాలేజ్ ఇతన్ని డాక్టర్ గా నియమించింది. అసలు ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న అతన్ని ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు? లింక్స్ ఉన్న అతన్ని తిరిగి హాస్పిటల్లో ఎలా డాక్టర్ గా నియమించారు అనే విషయాల మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఇదంతా జరుగుతుంటే మరోవైపు అస్సాం సీఎం గట్టిగానే యాక్షన్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పేలుడు గురించి పెట్టిన పోస్టుల మీద ఎవరైతే చనిపోయిన వారి గురించి నవ్వుతూ కామెంట్ చేయడం, ఉగ్రవాదుల్ని అప్రిషియేట్ చేయడం చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉగ్రవాదులతో సమానం. అందుకే అస్సాం సీఎం అలాంటి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కాశ్మీర్ లో గోడ మీద అంటించిన పోస్టర్ వీళ్ళందరినీ పట్టించింది. అలా అంటించిన పోస్టర్స్ లో శాంపుల్ పోస్టర్ ఇది. ఇలాంటి పోస్టర్స్ అతికించడం వల్లే వీళ్ళందరూ దొరికారు. ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్న వాళ్ళ మొబైల్స్ కూడా పోలీసులు బాగా చెక్ చేస్తున్నారు. వాళ్ళ మొబైల్స్ లో కాశ్మీర్ ఇండిపెండెన్స్ ఐడియాలజీ మీద వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. 2024 లో క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ ఛానల్ కి 13,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆ ఛానల్లో అడ్మిన్స్ రోజు ఆడియో క్లిప్స్, వీడియో మెసేజెస్, ఐడియాలజికల్ బ్రీఫింగ్స్ పోస్ట్ చేస్తుంటారు. అవన్నీ చూసి కొత్త వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ అయ్యి ఛానల్లో జాయిన్ అవుతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ వాట్సాప్ ఛానల్ కేవలం ఇండియన్ యూజర్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అంటే ఓన్లీ ఇండియన్సే 13,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు గవర్నమెంట్ చెబుతూ ఉంటుంది కదా, యుద్ధం వస్తే 2 ఫ్రెండ్స్ తో కాదు 2.5 ఫ్రెండ్స్ తో పోరాడాలి అని చెబుతూ ఉంటారు. అంటే దాని అర్థం యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్, చైనా దేశాలతోనే కాదు ఇండియాలో ఉండే దేశ ద్రోహులతో కూడా పోరాడాలి అని. అందుకే యుద్ధం వచ్చినప్పుడు ఇండియా 2.5 ఫ్రెండ్స్ తో పోరాడాలి అని చెబుతూ ఉంటారు. పబ్లిక్ గా ఉండే వాట్సాప్ ఛానల్ కి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే బయటికి తెలియకుండా లోపల అదే మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ దాడి నిందితుల నుంచి మరిన్ని నిజాలు తెలుస్తాయి. ఇంకా ఎవరెవరు ఈ మాడ్యూల్లో ఉన్నారనేది పోలీసులు కనిపెడతారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడే మోడీ అనౌన్స్ చేశారు, ఇంకోసారి ఇండియాలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే అది భారత్ మీద యుద్ధం ప్రకటించినట్టుగా పరిగణిస్తాము అని. మరి ఇప్పుడు దాడి జరిగింది. అది కూడా ప్రధానమంత్రి ఇండియన్ ఫ్లాగ్ ని ఎగురవేసే దగ్గర జరిగింది. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండైరెక్ట్ గా మోడీకి సిగ్నల్ ఇచ్చినట్టే. మరి మోడీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మాట ఇచ్చినట్టుగా దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణలోకి తీసుకుని పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఒక చిన్న విషయం, ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పైకి వెళ్తుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.